హాయ్ వివర్స్, మీకు ఒక కథని చెప్పబోతున్నాను. ఒకే ఒక రోజు రాజు పదవి అనేటువంటి ఒక చిన్న కథని చెప్పబోతున్నాను. ఒక ఊర్లో ఒక రాజు ఉండేటువంటి వారు, ఆయనకి ఒకానొక కొడుకు. ఆ యొక్క కొడుకును వచ్చేసి విద్యాభ్యాసం కోసము గురుకులానికి పంపారనమాట. పంపిన వెంటనే ఆ యొక్క గురుకులంలో వచ్చేసి ఇద్దరు సామాన్యులు అయినటువంటి శిష్యులు కూడా ఉండేవారనమాట. వాళ్ళు ఈ యొక్క రాజు ముగ్గురు కలిసి చదువుకున్నారు. చదువుకున్న తర్వాత విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఈ యొక్క రాజు దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేవాళ్ళు అనమాట. ఆ యొక్క ఇద్దరు మిత్రులు, అంటే మొత్తం ముగ్గురు మిత్రులు. రాజుతో పాటు పెద్దగా ఇది లేకపోయినా మిత్రత్వం అనేటువంటిది ఉండేది. కానీ ఏంటంటే ఆయన చూస్తే భయం అనమాట. అప్పుడు రాజు, అంటే ఇంకా రాజు కాలేదనమాట, వచ్చి ఎందుకని మిత్రులారా మీరిద్దరూ వచ్చేసి నన్ను చూసి వెలిగిపోతున్నారు, ఏం కారణము అని అడిగితే, నీకేముంది, ఇంకా చదువు విద్యాభ్యాసం అయిపోయింది, నువ్వు వెళ్ళి నీ యొక్క రాజ్య పరిపాలన చేసుకుంటావు, నీ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తావు, మేము సామాన్యులం కదా, మేము రాజ్య పరిపాలన అనేటువంటిది చేయలేము కదా అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పేసరికి అప్పుడు ఈ యొక్క రాజు చెప్పారు, లేదు మీ ఇద్దరిని వచ్చేసి ఒకే ఒక్క రోజు రాజుగా నేను నియమిస్తాను, నా యొక్క రాజ్యాన్ని పరిపాలించండి అని చెప్పేసి, ఇది నా వాక్కు అని చెప్పేసి ఆ యొక్క రాజు వచ్చేసి తన యొక్క వాక్కుని ఇవ్వడం జరిగింది. సరేనేసి ఆ యొక్క మిత్రులు ఇద్దరు వచ్చేసి, సామాన్యులైనటువంటి మిత్రులు వచ్చేసి వాళ్ళ దోవల్లో వెళ్ళిపోయి వాళ్ళు వ్యాపారం చేసి తర్వాత వివాహం చేసుకొని తర్వాత వాళ్ళ యొక్క పిల్ల పాపలతో సంతోషంగానే ఉన్నారనమాట. వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవితాలని గడుపుతూ ఉన్నారు. ఒకానొక రోజు ఒకసారి జ్ఞాపకం వచ్చింది ఈ యొక్క రాజు. ఆ ఇచ్చినటువంటి మాట కూడా జ్ఞాపకం వచ్చిందనమాట. అంటే ఒకే ఒక రోజు రాజుని చేస్తానన్నాడు కదా. సరేనేసి ఒక మిత్రుడు మటుకు వెళ్ళాడనమాట రాజు దగ్గరికి. రాజుగారు మిత్రుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి తన యొక్క సంతోషాన్ని వెలువరిచాడనమాట ఆ యొక్క రాజు. వెంటనే వచ్చేసి తను ఆ యొక్క రాజు వెలువరించేసరికి తను ఇచ్చినటువంటి వాక్కును కూడా జ్ఞాపకం చేశాడనమాట ఆ యొక్క మిత్రుడు. వెంటనే వచ్చేసి, ఈరోజే నీకు పట్టాభిషేకం జరిపిస్తాను, ఈరోజు పట్టాభిషేకం ఈరోజే చేసుకుంటావా అని అడిగితే, లేదు నేను ఒక్కరోజు గడువు ఇవ్వు అనేసరికి మరుసటి రోజు తన్ని బాగా రెస్ట్ తీసుకోమని భోజనము అతిథి సత్కారాలన్నీ చేసిన తర్వాత తను వచ్చేసి మరుసటి రోజు వచ్చేసి రాజుగా నియమించాడనమాట. వెంటనే రాజుగా నిర్మించిన వెంటనే తను కర్తవ్య పాలన చేశాడనమాట. అంటే మంత్రుల్ని పిలిచి మనకు రావలసినటువంటి బకాయిలు, మనకు రావలసినటువంటి పన్నులు ఏమైనా ఉన్నాయా, మనం కట్టవలసినటువంటి పన్నులు ఏమైనా ఉన్నాయా, మనము ప్రజలకి చేయవలసినటువంటి పన్నులు ఏమైనా ఉన్నాయా, ప్రజలకు కావలసినటువంటి పరిపాలన ఏమైనా ఉన్నదా, వాళ్ళ యొక్క లోటుబాట్లు ఏంటనేది కనుక్కోమని చెప్పేసి ఈ యొక్క రాజు వచ్చేసి కనుక్కోమని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్క రోజులో చేయవలసినటువంటి అన్ని పనులు వచ్చేసి తాను చేసి మరుసటి రోజు తన యొక్క అధికారాన్ని ఆ మిత్రుడైనటువంటి రాజు దగ్గరికి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ యొక్క రాజు మెచ్చుకున్నారనమాట. మెచ్చుకొని సంతోషంగా తనకు కావలసినటువంటి బహుమతులన్నీ ఇచ్చి తన యొక్క మిత్రుడిని సాగనంపాడనమాట. తర్వాత వచ్చేసి కొన్ని రోజుల తర్వాత ఇంకొక మిత్రుడు వచ్చేసి అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే తను చెప్పినటువంటి వాక్కు జ్ఞాపకం చేశాడు ఆ యొక్క రాజుకి. వెంటనే ఆ యొక్క రాజు వచ్చేసి సరేనేసి తనకి కావలసినటువంటి అతిథి సత్కారాలు, తర్వాత వచ్చేసి పంచభక్ష ప్రమాణాలు, తర్వాత వచ్చేసి కావలసినటువంటి నగలు, ఆభరణాలు అన్నీ తనకు ఒక రాజుగా ఏ విధంగా అయితే దుస్తుల్ని ధరించాలి, ఏ విధంగా అయితే వచ్చేసి నగలు ధరించాలి, ఏ విధంగా అయితే వచ్చేసి తన యొక్క రాజభోగాన్ని అనుభవించాలో అవన్నీ కల్పించడం జరిగిందనమాట తన యొక్క మిత్రుడికి. వెంటనే ఆ యొక్క మిత్రుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఆభరణాలన్నీ ధరించాడు. తర్వాత వచ్చేసి భోజనం వచ్చేసి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ వచ్చేసి భోంచేశాడు. సుష్టిగా భోజనం చేసేసరికి తనకి నిద్ర వచ్చేసిందనమాట. నిద్ర వచ్చేసరికి తను పడుకొని ఉండిపోయాడు. పడుకున్న తర్వాత తను చేయవలసినటువంటి, అంటే ఒక్కరోజే కదా వచ్చేసి రాజుగా నియమించింది. ఆ తర్వాత సూర్యాస్తమయం అయింది. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత తను నిద్ర లేవడం జరిగింది. సూర్యాస్తమయం అయిన తర్వాత మనము అందరూ వచ్చేసి మన పనులు పూర్తి చేసుకొని మనము విశ్రాంతి తీసుకునేదానికి మనం వచ్చేసి
వెళ్ళిపోతాం అనమాట, ఇంటికి వెళ్ళిపోతాం. ఆ సమయంలో వచ్చేసి ఇంకేం నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రజల దగ్గరికి ఏం వెళ్తాడు, అందరూ పోయి నిద్రపోయి ఉంటారు. కాబట్టి తన యొక్క అధికారాన్ని వచ్చేసి దుష్ప్రయోగం చేశాడనమాట ఆ యొక్క మిత్రుడు. కాబట్టి మనకు సమయం అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, మనకు సమయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు, సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఆ యొక్క సమయాన్ని వృధా చేయడం వల్ల మనకు చాలా నష్టపోతూ ఉంటాం అనమాట. కొన్ని సమయాల్లో వచ్చేసి ఆ యొక్క నష్టపోవడం వలన మన యొక్క జీవితాల్లో మనం సాధించవలసినటువంటి విషయాలను వచ్చేసి మనము సాధించలేకపోతాము. కాబట్టి సోమరితనాన్ని వదిలి మన యొక్క సమయాన్ని గుర్తించి ఆ యొక్క సమయాన్ని కరెక్ట్గా పాటించి సమయానుకూలంగా ఆ యొక్క సమయాన్ని గుర్తించి గౌరవించి మనం వెళ్ళాలి. అప్పుడే ఆ యొక్క సమయం కూడా మనల్ని వచ్చేసి గుర్తిస్తుంది, గౌరవిస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క కథలో వచ్చేసి మనము సమయాన్ని వృధా చేయకూడదు అనేటువంటిది ఒక రాజుగా మనము ఈ యొక్క రాజు ద్వారా మనం తెలుసుకున్నాము. కర్తవ్యాన్ని మనము గుర్తించి మన పనులను మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.